మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమిని గదిలోకి తీసుకువెళ్తారు. అపూర్వ దిష్టి నీళ్ళు పడేయడానికి పక్కకు వెళ్తూ ఉంటుంది. ఏంటి పిన్ని అలా చూస్తున్నావు అని అపూర్వ గోరింటకు పిన్ని అడుగుతూ ఉంటుంది. ఏంటి అపూర్వ నువ్వు చేసే వింతలు విటురాలు నేను చూస్తున్నాను. ఆ భూమి ప్రాణాలు తీసేస్తాను అని మాటలు కోటలు దాటే కానీ నువ్వు ఏమీ చేయలేకపోయావు. ఇలా దిష్టి నీళ్ళు తీసుకుంటున్నావా? దిష్టి నీళ్ళు అప్పుడెప్పుడో శోభాచంద్రని చంపేసి ఈ ఇంటికి ఓనర్ అయ్యావు. ఇప్పుడు దాని కూతురికి సేవలు చేస్తూ ఇలా కూలిదానివి అయిపోయావా అని అడుగుతూ ఉంటుంది. నేను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. వెంటనే అపూర్వ పిన్ని అంటూ తన చేతిలో ఉన్న దిష్టి నీళ్ళని కాస్త ఆవిడ ముఖంపై వేసేస్తుంది. ప్లేటుని విసిరి కొడుతుంది. ఇక కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. నీకు చేతగానప్పుడు ఇదిగో ఇలాంటి పనులే చేస్తూ ఉంటావు అని గోరింటాకు పిన్ని అపూర్వని తిట్టుకుంటూ ఉంటుంది. భూమి ఇదే నీ రూమ్ అని శరత్చంద్ర చూపిస్తూ ఉంటాడు. బిందు ఈ గదినంతా నేనే రెడీ చేశానని నువ్వు భూమికి చెప్పవే అని అడుగుతూ ఉంటాడు. అదేంట్రా నేను కూడా రెడీ చేశాను కదా అని బిందు అంటూ ఉంటుంది. ఏమే నేను ఒక్కడిని రెడీ చేశానని చెప్పవే ప్లీజే అని చరణ్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే చెప్పేనా అని బిందు అంటూ ఉంటుంది. అమ్ము ఇప్పుడే చెప్తే ఎలా ప్రాబ్లం కదా అని చరణ్ చెప్తూ ఉంటాడు. ఏమో రిస్క్ చేసి చెప్తాను, ప్రాబ్లం అయితే నీ ఇష్టం అని బిందు అంటూ ఉంటుంది. వద్దులేవే తల్లి అని చరణ్ చెప్తూ ఉంటాడు. అమ్మ భూమి ఇదేనమ్మా ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండొచ్చు. చూడండి భూమి మన ఇంటి మనిషి. మనం నక్షత్రాన్ని ఎలా అయితే చూసుకుంటున్నామో భూమిని కూడా అలాగే చూసుకోవాలి. చూడమ్మా భూమి మీ అమ్మా నాన్న దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది నీ ఇల్లమ్మా, నీ స్థానం ఇక్కడ ఎప్పటికీ పదిలంగా ఉంటుంది. ఏమ్మా అర్థమైందా? నువ్వు నా కూతురుగా నా ఇంట్లో ఉంటున్నావు కాబట్టి నువ్వు ఇక ఎక్కడికి వెళ్ళకూడదు. ముఖ్యంగా నా శత్రువు ఆ గగన్ ఇంటికైతే అస్సలు వెళ్ళకూడదు అని శరత్చంద్ర అంటాడు. ఇక అపూర్వ అక్కడికి వస్తుంది. ఇదంతా వింటూ ఉంటుంది. భూమి అయితే చాలా షాక్ అయ్యి అలాగే శరత్చంద్ర వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇక భూమి ఒకసారిగా లేచి నిలబడుతుంది. శరత్చంద్ర భూమిని లేవనివ్వడు, కూర్చోపెడతాడు. వెళ్ళటం కాదు, ఆ ఇంటి గురించి అసలు నీకు ఆలోచనే రాకూడదు. ఇది తండ్రిగా నా ఆజ్ఞ అనుకో అని శరత్చంద్ర అయితే గట్టిగా చెప్తాడు. ఇక భూమి అయితే బాగా బాధపడుతూ ఉంటుంది. అపూర్వ అయితే బాగా కంగారు పడుతూ ఉంటుంది. ఈ తండ్రి మనసు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. నువ్వు విశ్రాంతి తీసుకో, పద వెళ్దాం అని శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కృష్ణప్రసాద్ మాత్రమే అక్కడ ఉంటాడు. భూమి మీ నాన్న మాటలకి బాధపడుతున్నావమ్మా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. తండ్రిగా కొండంత ప్రేమని పంచుతూ నా ప్రేమని కూల్చేసుకోమని చెప్తే బాధగా ఉండదా మామయ్య అని భూమి అయితే బాధపడుతూ ఉంటుంది. నాకు నీ బాధ అర్థమైందమ్మా, కానీ ఆయన బాధ కూడా నువ్వు అర్థం చేసుకో. ఇప్పుడు ఆయన సొంత కూతురు అని నువ్వు తెలియకముందే నిన్ను ఇంత బాగా చూసుకుంటున్నాడే, అదే ఆయన రక్త సంబంధం, ఆయన సొంత కూతురువి నువ్వేనని తెలిస్తే ఇంకెంత బాగా చూసుకుంటాడు. నీ ఇష్టాన్ని కాదంటాడా? నువ్వు ఏదైనా అడిగితే ఇవ్వనంటాడా? అవునమ్మా, ఏం అడిగినా ఇచ్చేవాడు. నువ్వు నీ భావన అడిగితే ఇవ్వడా అమ్మా? ఇచ్చేస్తాడమ్మా. ఈ ప్రపంచంలో ఏ కన్న తండ్రికైనా కూడా కన్న కూతురి సంతోషం కంటే కూడా ఏది కూడా ఎక్కువ కాదు. శత్రుత్వం అసలే ఎక్కువ కాదు. ఖచ్చితంగా శత్రుత్వాన్ని వదులుకుంటాడు, గగన్ని నీకు ఇచ్చేస్తాడు అని కృష్ణప్రసాద్ చెప్తాడు. ఏమో మామయ్య, నాకైతే నమ్మకమే కుదరటం లేదు. అంత దూరం ఆలోచించే పరిస్థితుల్లో కూడా నేను లేను మామయ్య. నాకు అర్జెంటుగా ఆయన చూడాలని ఉంది మామయ్య అని భూమి ఇకైతే బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. భూమి గగన్ ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తారా అని పూర్ణి అయితే గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది. అప్పుడే కారు వస్తుంది. అమ్మ అన్నయ్య భూమి వచ్చేసారు, రామ్మ రా త్వరగా అని గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది. అమ్మ నీకేనమ్మా చెప్పేది, త్వరగా రామ్మ అని పూర్ణి పిలుస్తూ ఉంటుంది. అప్పుడే శారద ఇక దిష్టి నీళ్ళు తీసుకొని వస్తుంది. అయితే గగన్ అయితే నక్లెస్ బాక్స్ పట్టుకొని ఒంటరిగా నడిచి వస్తూ ఉంటాడు. ఇద్దరు కూడా షాక్ అయి అలాగే చూస్తూ ఉంటారు. అన్నయ్య భూమి ఎక్కడా అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. రే గగన్ భూమి ఎక్కడరా అని శారద కూడా అడుగుతూ ఉంటుంది. రాలేదమ్మా అని గగన్ లోపలికి వస్తాడు. రే గగన్ ఏమైందిరా, భూమి ఎందుకు రాలేదు చెప్పరా, నిన్నేరా అడుగుతుంటే సమాధానం ఎందుకు చెప్పడం లేదు, భూమి ఎక్కడరా అని శారద నిలదీస్తూ ఉంటుంది. ఇంకెక్కడ భూమి వెళ్ళిపోయిందమ్మా అని గగన్ అడుగుతుంటాడు. వెళ్ళిపోయిందా, ఎక్కడికి వెళ్ళిందిరా అని శారద ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇంకెక్కడికి, ఆ శరత్చంద్ర ఇంటికి వెళ్ళింది అని గగన్ కోపంగా చెప్తూ ఉంటాడు. భూమి ఆ ఇంటికి వెళ్ళింది అన్నయ్య అని పూర్ణి అయితే అడుగుతూ ఉంటుంది. అయినా అలా ఎలా వెళ్తుంది భూమి, మనం గుర్తుకు రాలేదా భూమికి, మన ఇంటికి రావాలని అనిపించలేదా అని శారద అడుగుతూ ఉంటుంది. అవి భూమిని అడగాల్సిన ప్రశ్నలు, మనం ముందుంటే అడుగుంటే వాళ్ళమ్మా, కానీ నాకెలా తెలుస్తాయి వాడికి సమాధానాలు అని గగన్ చెప్తూ ఉంటాడు. రాత్రంతా నువ్వు కష్టపడి భూమి కోసం గది రెడీ చేసావు కదా అన్నయ్య అని పూర్ణి అడుగుతూ ఉంటుంది.
అప్పుడే శారద గగన్ చేతిలో ఉన్న నెక్లెస్ బాక్స్ని చూస్తూ ఉంటుంది. రే ఇదేంట్రా, ఇదెందుకు తీసుకెళ్ళావు అని అడుగుతూ ఉంటుంది. అంటే ఇది భూమికి గిఫ్ట్గా ఇవ్వాలని తీసుకెళ్ళాను అని గగన్ అంటూ ఉంటాడు. ఎంతైనా భూమి నా ప్రాణం కాపాడింది కదా అని గగన్ అయితే చెప్తూ ఉంటాడు. అంటే అనుకో అన్నయ్య, కానీ అమ్మ తన కోడలి కోసం ఎంతో ఇష్టంగా దాన్ని తయారు చేయించింది కదా అని పూర్ణి అంటుంది. అయితే శారదకైతే తెలిసిపోతుంది గగన్ గడ్డని పట్టుకొని. అంటే నువ్వు భూమిని అని శారద ఆగిపోతుంది. అవునమ్మా, నేను భూమిని ప్రేమిస్తున్నాను. ఈ విషయం నీతో చెప్పి ఆనందాన్ని పంచుకోవాలని ఉంది. కానీ నేను ఆనందాన్నైనా బాధనైనా నీతో కాకపోతే ఇంకెవరితో పంచుకుంటానమ్మా? నీతోనూ పూర్ణితోనే కదా. కానీ భూమి మనసులో ఏముందో అది తెలుసుకోకుండా ఇప్పుడే చెప్పడం కరెక్ట్ కాదని అనిపిస్తోంది. అందుకే భూమి మనసులో నా గురించి ఏమనుకుంటుందో తెలుసుకున్న తర్వాతే నేను మీతో చెప్పి ఖచ్చితంగా ఆ బాధనైనా ఆనందాన్ని పంచుకుంటాను అని గగన్ అయితే మనసులో అనుకుంటాడు. ఏంట్రా గగన్, ఏమీ మాట్లాడవేంటి? మా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని శారద అయితే అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా ఇప్పుడు ఏం కావాలి మీకు? ఈ నెక్లెస్ని నువ్వు కాబోయే కోడల కోసం ఎంతో ప్రేమగా చేయించావు. ఈ నెక్లెస్ని నీ దృష్టిలో ఎంతో విలువైంది. ఎప్పుడో రాబోయే కోడలు పోబోయే నా ప్రాణాన్ని నిలబెట్టలేదు కదా, భూమి నిలబెట్టింది. అందుకే ఇంత విలువైన ఈ నెక్లెస్ని భూమికి ఇవ్వాలనుకున్నాను అని గగన్ అంటాడు. ఏంట్రా అంతేనా అని శారద చెప్తూ ఉంటుంది. అంతేనమ్మా అని గగన్ అయితే వెళ్ళిపోతాడు గదిలోకి. అదేంటమ్మా అంత డిసప్పాయింట్ అయిపోయావేంటి? అంటే భూమి ఈ ఇంటి కోడలిగా రావాలని నువ్వు ఆశపడుతున్నావా అని పూర్ణి కూడా అడుగుతూ ఉంటుంది. వాడి మనసులో భూమి లేనప్పుడు మనం పడితే ఏంటి, లేస్తే ఏంటి? అయినా భూమికైనా ఈ ఇంటి కోడలుగా రావాలని ఉందా అంటే అది కూడా లేదు. ఒకవేళ ఈ ఇంటి కోడలుగా రావాలని భూమి అనుకుంటూ ఉన్నట్లయితే నేరుగా ఈ ఇంటికే వచ్చేది, కానీ ఆ ఇంటికి వెళ్ళి ఉండేది కాదు కదా. ఇదిగో ఈ నెక్లెస్ని లోపల పెట్టు అని శారద గదిలోకి వెళ్ళిపోతుంది. భూమి విషయంలో అమ్మ చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయినట్టుంది. ఏమో చూద్దాం అని పూర్ణి అయితే మనసులో అనుకుంటుంది. అమ్మో, ఆ అపూర్వకి ఏమీ చేత కాకుండా బిల్డప్ మాత్రం ఎక్కువే ఇస్తోంది అని అపూర్వని గోరింటాకు పిండి తిడుకుంటూ ఉంటుంది. ఇక బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుంది. వెళ్ళిపోదామని అపూర్వ అప్పుడు ఎక్కడికి వస్తుంది. ఏంటి పిన్ని బ్యాగ్ ఎందుకు సర్దుతున్నావు? కాఫీ తాగుతావా అని అడుగుతూ ఉంటుంది. ఇందాకేమో దిష్టి నీళ్ళు మొహాన్ని కొట్టావు కదా, ఇప్పుడేమో కాఫీ నీళ్ళు నా మొహాన్ని కొడుతుందో ఏమో అని గోరింటాకు పిండి మనసులో అనుకుంటుంది. లేదా పూర్వ, ఏదో నువ్వు ఈ ఇంట్లో మహారాణిలా బతికేస్తున్నావు, ఏదో నేను కొన్ని రోజులు ఉండి ఎంజాయ్ చేసి వెళ్దామని వస్తే పులి పక్కన మేకలాగా అయిపోయింది నా పరిస్థితి, అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని గోరింటాకు పిండి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఏమైందని అని అపూర్వ అడుగుతుంటుంది. ఏమైందా? ఇంకొంచెంసేపు ఉంటే నా ముఖం కాలిపోయి ఉండేది తెలుసా, ఆ దిష్టి నీళ్ళు మొహాన్ని కొట్టావు. ఆ నరేన్ గారి విషయంలో నన్ను విరికించబోయావు. నా టైం బాగుంది కాబట్టి సరిపోయింది అని చెప్తూ ఉంటుంది. అలాంటిది ఏం లేదు లేపిండి, అసలు ఏం జరిగిందో చెప్పు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. లేకపోతే ఏంది అపూర్వ, ఆ భూమి ప్రాణాలు తీస్తానని దానివి హాస్పిటల్లో భూమికి చెలికత్తెలాగా సేవలు చేసావు, ఇంటికి వస్తేనేమో దిష్టి తీసావు, శోభాచంద్ర చంపేసి ఈ ఇంటికి నువ్వు మహారాణివా అయిన దానివి కూతురు రాగానే చెలికత్తెవైపోయావు కదా, ఇంకా మీదట ఈ ఇంటికి నువ్వు పనికత్తెవు అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది. అంటే ఏంటి పిన్ని నువ్వు చెప్పేది? ఇప్పుడు ఆస్తంతా కూడా భూమి తన పేరుకు మార్చుకొని నేను ఈ ఇంటి పని మనిషిలా మారిపోతాననే అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అంతే కదమ్మాయి, ఆస్తంతా కూడా భూమికే వెళ్ళిపోతుంది అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది. నువ్వు ఆలోచిస్తే నేను ఇవన్నీ ముందే ఆలోచించలేదని అనుకుంటున్నావా? ఈ ఆస్తి ఎక్కడికి పోదు, నా కూతురు నక్షత్ర పేరు మీద నా పేరు మీదే ఉంటుంది. నేను దాన్ని కూడా ఆల్రెడీ ఒక ప్లాన్ రెడీ చేసి పెట్టాను. రేపు నక్షత్ర బర్త్డే కదా అని ఒక ప్లాన్ని ఆ బర్త్డేలో అమలు చేస్తున్నట్లు ప్లాన్ మొత్తం చెప్తూ ఉంటుంది. ఇక గోరింటాకు పిన్ని అయితే సూపర్ అని అంటూ ఉంటుంది. ఇక వంశీ అయితే ఇందు కోసం మల్లెపూలని ఫైల్లో దాచిపెట్టుకుని మరి అమ్మా నాన్నను చూడకుండా ఇందు కోసం హాల్లో వెతుకుతూ ఉంటాడు. అప్పుడే వంశీ వాళ్ళ నాన్న ఇదంతా గమనిస్తాడు. ఇక దాక్కుని ఇదంతా చూస్తూ ఉంటాడు.